అండి, వెల్కమ్ టు కలగూర గంప. ఇవాళ మనం ఓపెన్ కిచెన్ దగ్గర కూర్చున్నాము. యాక్చువల్లీ ఏంటంటే మంచి పప్పు చేసుకొని తిందామబ్బా. పప్పు కూడా మంచిగా చేసుకోవడం కాదు, కానీ యాక్చువల్లీ ఏంటంటే మన ఇంట్లో ఒక మామిడికాయ కాసింది. ఈ సైజు ఉంది, ఒక పప్పుకు సరిపోతుంది. పునాస మామిడి అంటారు కదా, 2 సార్లు వస్తాయి చూడండి, అది కాసింది. బట్ ఫస్ట్ టైం కాసింది, పెద్దగా కాసింది. చాలా పూత చాలా ఉండింది కానీ రాలిపోయింది, 2-3 మాత్రం మిగిలినాయి. బట్ నిన్న సడన్గా చూస్తే నేను చూసిన దగ్గర కాకుండా కింద ఒకటి పెద్దది కనబడ్డది అనమాట. సరే పప్పు చేసుకొని తిందామని అనుకున్నాము. సో ఏమైందంటే ఎండాకాలంలో మామిడికాయ పళ్ళ సీజన్లో, మామిడికాయల సీజన్లో చాలా చూపిద్దాం అనుకున్నా కానీ ఏమీ కుదరలేదు. సో ఇప్పుడు ఏంటంటే కాంబినేషన్స్ డిఫరెంట్గా చాలా బాగుంటుంది. నాకు మామిడికాయ సాంబార్ సూపర్ వస్తుంది అబ్బా, మిస్ అయిపోయింది, అప్పుడు చూపించలేదు. బట్ ఇప్పుడు మామిడికాయ పప్పు కొంచెం డిఫరెంట్గా, మరి ఎంతమందికి తెలుసా లేదా అనేది తెలీదు. సో కొంచెం డిఫరెంట్గా మా దగ్గర మా కజిన్ ఒక ఆమె వసు అని ఉంటుంది కదా, ఆమె ఫస్ట్ టైం చెప్పింది అనమాట, శ్రీదేవి ఇట్లా పప్పు చేయి, ఎంత బాగుందో, ఫంక్షన్లో చేసారు, నేను అడిగి వచ్చిన ఎట్లా చేయాలని, నేను చేసి చూసినా చాలా బాగుంది, నువ్వు కూడా చేసుకో అని చెప్పింది. అప్పటి నుంచి చేస్తా, బట్ సీజన్లో మీకు చూపించలేదు కాబట్టి మళ్ళీ కాసింది మామిడికాయ. తెంపుకొచ్చుకొని పప్పు చేసుకొని గబగబా వేడి అన్నం పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తిందాం. ఓకేనా, రండి. ఈలోపు ఏం చేద్దామంటే పప్పు స్టవ్ మీద పెట్టేసిపోదాము. సో మెల్లగా తెంపుకొని మామిడికాయ చెక్కు తీసి కోయడానికి టైం పడుతుంది కాబట్టి టైం వేస్ట్ ఎందుకు, ముందు పప్పు కడిగి స్టవ్ మీద పడేసిపోదాం. పప్పు స్పెషాలిటీ ఏంటంటే మామిడికాయ టమాటో కలిపి పప్పు, భలే ఉంది కాంబినేషన్. అయితే మిరపకాయలు కాకుండా మిరప్పొడి వేసి చేయాలా, టమాటాలు వేయాలి అండ్ మామిడికాయ. మార్కెట్లో దొరుకుతున్నాయి అబ్బా, సీజన్ అంతా సంవత్సరం అంతా దొరుకుతున్నాయి. ఇంతకుముందు లాగే సీజన్లో దొరికి తర్వాత దొరకకపోవడం ఏం లేదు, మళ్ళీ సీజన్ దాకా వెయిట్ చేయాల్సిన పనే లేకుండా మార్కెట్లో భలే దొరుకుతున్నాయి. ఈ పప్పులో కంపల్సరీ ఉల్లిగడ్డ వేయాలండి. ఎంత జాగ్రత్తగా తీస్తున్నానో, మామూలుగా అనుకో మీరు చూడలేదు అనుకోండి, ఇట్లా తీసేసి ఇట్లా పడేస్తా. సో మళ్ళీ మీరు చెప్తారు వేస్ట్ చేయకు ఉల్లిగడ్డ అన్నందుకు జాగ్రత్తగా తీస్తున్నా. టమాటాలు కూడా వేసేసి వెళ్ళిపోదాం. ఇది తీసి పడేయమని చెప్పారు మీరే, నేను అంతకుముందు పడేయకపోతుంటే ఇప్పుడు పడేస్తున్నా. ఎన్ని నేర్చుకున్నానో మీ నుంచి నేను. పప్పులకు పెద్ద పెద్ద ముక్కలు వేస్తేనే బాగుంటాయి, చిన్న చిన్నగా వేస్తే ఇంకోలాగా ఉంటుంది టేస్ట్. ఎందుకో ఇంకా పొడవుగా వస్తే ఇంకా బాగుంటుంది అనుకోండి. ఇది ఉడుకుతూ ఉంటుంది, మన మామిడికాయ తెంపుకుందాం రండి. బాగుందా? మన తామర కొలనులో చాలామంది నాచుంది ఫిషెస్ వదలమని చెప్తున్నారు. యాక్చువల్గా మంచి ఫిషెస్ తేవాలన్న ఆలోచన ఉందండి, అందుకే తేలేదు. నిన్న కాక మొన్న ఎంత బ్యూటిఫుల్గా 2 రోజులు మంచిగా కలువ పువ్వు పూసింది. అయితే వీడియో తీసా, చిన్న క్లిప్ తీసి పెట్టాను. ఇది అయిపోయింది అనుకుంటా, పువ్వు ముడుచుకుందేమో. సో చిన్న క్లిప్ తీసాను, మీకు పోస్ట్ చేస్తా. ఇదే పువ్వు.
ఇదే చెట్టు పునాస చెట్టు అయితే ఇదొక వెరైటీ అప్పుడు ఏందో చిన్నగా ఎక్స్ట్రా అయితే ప్లేస్ లేక కొన్ని ప్లేస్ల రెండు కూడా పెట్టేసిన అందుకే 2 రకాలుగా వస్తున్నాయి మనకు చూడండి ఇక్కడ ఇదంతా పూత వచ్చినండి రాలిపోయింది బట్ ఆడొక్కటి ఇంకొకటి 2 అనుకున్నా ఉన్నాయి ఇక్కడ ఇదిగోండి బట్ ఇది కాదు పెద్దగా ఉందబ్బా కింద అది తెంపుకుపోదాం ఇదనమాట భలే ఉంది యా స్మెల్ గమ్మతుంటుంది ఇది ఏదో వామ వాసన ఉంటుంది ఎందుకో అన్సీజన్లో కాసేటివన్నీ వెరైటీగా ఉంటాయి ఇదంతా క్లీన్ చేసారు నిన్న చిన్న టమాటాలు పడిపోయినాయి ఇందాక వేసినాయి మన చెట్టయి కాదు టమాటాలు అవి కొనుక్కొచ్చినాం వాటితో పాటు 4 టమాటాలు మనవి కూడా వేసుకుంటే బాగుంటుంది ఇట్లనే వేద్దామే ఇప్పుడు అసలు సిసలైన ఇంగ్రీడియంట్ టైం పడుతుంది యథార్థంగా బాదం చెట్టు కింద కూర్చొని మామిడికాయ కోసుకొచ్చుకుందాం చెక్కు చేయడానికి అది కావాలి యా ఉంది తోలు బలం అందంగా ఉందబ్బా బా నాకు చాలాసార్లు మామిడికాయ పప్పుచారు సరే మీ భాషలో సాంబారు బాగా చేస్తుంది తెలుసా ఈసారి చూపించడం కుదరలేదు కదా ఇందాకనే చెప్పిన మళ్ళీ టాపిక్ మళ్ళీ వస్తుంది కానీ సరే ఏముంది మార్కెట్లో కొనుక్కొచ్చి చూపిస్తా మన దగ్గర ఇంకొకటే ఉంది లేదంటే అది పెద్దగైనాక ఓకేనా నాకు ఎట్లుంటుంది అంటే సీజన్ స్టార్ట్ కాగానే మామిడికాయ పప్పుచారు పక్కన చిన్న ముక్కల మామిడికాయ పచ్చడి అద్దిరిపోతుంది అసలు కాంబినేషన్ రెండుది అదేందో భలే అనిపిస్తుంది మామిడికాయలు తింటూనే ఉన్నాం మన దగ్గర వాక్కాయలు ఉంటూనే ఉన్నాయి మళ్ళీ చింతకాయలు స్టార్ట్ అవుతాయి ఇప్పుడు డబ్బులు పోయినాయి కానీ మాదాపూర్లో ప్రతి ఒక్కటి దొరికేది చిన్నగా ఇంత చింతకాయలు కూడా దొరుకుతాయి రైతు బజార్ ఉంటుంది ఒకటి రైతు బజార్ కాదు రైతు మార్కెట్ ఉంటుంది ఒకటి అక్కడ అనమాట ఇలా ఉంది కరెక్ట్ టేస్ట్ చూస్తుంటే తెలుస్తుంది ఊర్లో ఒకటి పెద్ద చెట్టు ఉండేది ఇట్లాంటి మామిడికాయ చెట్టు దాని పేరు ధర్మికాయల చెట్టు అని అంటుంటాం మేము సో ధర్మికాయలాగా ఉంటాయని ఆ చెట్టు పేరు బట్ ధర్మికాయలు ఎట్లుంటాయో గుర్తులేదు నాకు అడవిలో ఉంటాయో మరి అవి ధర్మికాయల చెట్టు అంటుండ్రు దాన్ని అయితే టేస్ట్ క్యాచ్ ఇలా ఉంది
పుల్లగా లేదా నీకు అమ్మా? పప్పుల మామిడికాయ టెంక ఎంతమందికి ఇష్టం? పెద్ద పెద్దగా వచ్చిందా? నేను ఇంతే, ఎట్లాగో పప్పుకు తెచ్చి రుద్దుతా అని అటెండ్ చేస్తా. కుండలో ఉడకబెట్టి వండుదాం అనుకున్నా కానీ మస్తు టైం పడుతుంది. గాయత్రికి అస్సలు ఓపిక లేదు. గబగబా చేస్తావా అని కండిషన్ పెట్టి తీసుకొచ్చింది. అందుకే కుండలో చేయట్లేదు. కుండ చాలా రోజులైంది మనము కట్టెల పొయ్యి ముట్టించి కట్టెల పొయ్యి మీద కుండలు వండి కదా, జొన్న రొట్టెలు చేసి. జొన్న రొట్టెలు అంటే గుర్తొచ్చింది. జొన్న రొట్టెలు ఇంకోలాగా చేసి చూపిస్తా. మామూలుగా నేను టప 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 కొట్టి చేసిన కదా, వెరైటీ వద్దబ్బా, సూపర్ చూపిస్తుంది. రండి 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 రండి. వేస్తున్నా. నేను కూడా 3-4 మామిడికాయలు వేసేదాన్ని. ఒకటే మామిడికాయ వేసి మామిడికాయ పప్పు అని మామ అనుకోవాల్సి వస్తుంది. ఈ టైంలో ఏం చేయాలంటే, మామూలుగా మనం తాలింపులు వేస్తాం వెల్లుల్లి, కానీ ఈ టైంలో ఏం చేయాలంటే కొంచెం వెల్లుల్లి, కొంచెం జీలకర్ర కచ్చపచ్చ కొట్టి వేస్తే సూపర్ ఉంటుంది స్మెల్. ఫ్లేవర్ అయితే ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. మిరపపొడి వేయాలి కదా, మర్చిపోయిన మిరపకాయలు కదా, మిరపపొడి వేయాలి దీంట్లో. దీన్ని ఇట్లా అనమాట. ఇది ఒక చిన్న రోల్ పెట్టుకోవాలి మనం ఓపెన్ కిచెన్లో. అండ్ ఫైనల్లీ మిరపపొడి వేసేసి మూసేద్దాం. చిన్న పావులు ఆడుకునికి. అరే నూనె వేసుకుని మర్చిపోయినా, కొంచెం నూనె వేయాలి. తెరవాలి అర్జెంటుగా. దీనికి ఒక చిన్న టిప్ ఉంది. చాలామంది ఏం చేస్తారంటే, ఇట్లా మనం గబుక్కున గ్యాస్ తీయాలంటే ఏం చేస్తారంటే ఇట్లా 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 అంటుంటారు. ఇట్స్ టూ డేంజర్. అది మీకు ఎప్పుడైనా ఎమర్జెన్సీ తీసేసేయాలా, వెళ్ళిపోవాలి, ఎయిర్ అంతా వెళ్ళిపోవాలనుకుంటే మాత్రం జాగ్రత్తగా ఏం చేయాలంటే తీసేసుకొని సిమ్లో పెడదాము. తీసుకొని ఏం చేయాలంటే ఇలా, ఇప్పుడు చూడండి ఎయిర్ వస్తుంది, రావట్లేదు కదా. తీసుకొని ఏం చేయాలంటే వాటరు కుక్కర్ ట్యాప్ కింద పెట్టాలి. సింకులో పెట్టుకుని అనుకోకండి, దాంట్లో ఏం దోమము నీట్గా ఉంటుంది. ఇక అయిపోయింది, ఎయిర్ వెళ్ళిపోయింది. సో ఈజీ ఇట్లా తీసుకోవచ్చు అనమాట. అందుకే ఎప్పుడు కూడా లిడ్ని ఇట్లా అనుకోవద్దు, ఎయిర్ పోవడానికి అస్సలు అనొద్దు. కొంచెం ఇలా ఆయిల్ వేసుకుందాం. మళ్ళీ తాలింపులు వేస్తాం, కానీ ఇప్పుడు వేస్తే ఆ జీలకర్ర ఎల్లిపాయ ఈ ఆయిల్ ఎందుకో మంచి ఫ్లేవర్ వస్తుంది. చూడండి, మనకిప్పుడు అవసరం వచ్చి ఒక చిన్న టిప్ నేర్చుకున్నాం. ఈ సింకులో అంట్లు దోమము, ఏమి చెయ్యం. ఇది వేస్తే ఎప్పుడన్నా పెడతా కానీ మళ్ళీ తీసుకెళ్ళి వేరే దగ్గర దోముతారు. ఓన్లీ వెజిటబుల్స్ కడగడానికి మాత్రమే యూజ్ చేయమని చెప్తా, అంతే. అది సంగతి. మామూలుగా 3 విజిల్ పెడతా, ఇవాళ మాత్రం 4 పెట్టినా. ఎందుకంటే అందులో మిరపపొడి వేస్తాం కదా, కొంచెం ఉడకదు సరిగ్గా. అది పర్ఫెక్ట్. దీంట్లో ఇప్పుడు సాల్ట్ వేసి కాస్త రుద్దుకోవడమే. ఇలా రుప్పుకోవడం పప్పు రుద్దినవా అంటారు. మీరేమంటారు? పప్పు రుబ్బినవా అంటారా, పప్పు మెదిపినవా అంటారా, ఇంకేమంటారు? భలే ఉంది. ఉడకకుండా మన టమాటాలు మధ్యలో ఇదిగోండి, ఇది ఇలాగే వదిలేద్దామే. ఎక్కడ పోయిందబ్బా? అరే దాన్ని ఏమనను. రైట్, మామిడికాయలు కూడా అలా వదిలేద్దాం. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. దీంట్లో కొంచెం ఆవాలు, జీలకర్ర, అండ్ ఎండుమిర్చి,
ఎండుమిర్చిలా మిరపగింజలు ఉంటాయి కదా, తాలింపుల భలే ఇష్టం నాకు అవి, ఎస్పెషల్గా పచ్చిపులుసులో. అబ్బా పచ్చిపులుసు అంటే చాలామంది కుసుమల పచ్చిపులుసు అడుగుతారు, చేస్తా, గబగబా చేస్తా. అండ్ ఇప్పుడు ఏంటంటే వెల్లుల్లి చిన్న ఉన్నాయి అట్లనే వేసేస్తా. కొంచెం భలే గుమగుమలాడుతుంది కదా వెల్లుల్లి కొంచెం వేగంగానే. ఇప్పుడు తింటా చూడండి, వేడి వేడి పప్పు వేసుకొని ఇంత నెయ్యి వేసుకొని మంచిగా అన్నంలో కలుపుకొని, పక్కకు ఆలు ఉంది కొంచెం కర్రీ, అయిపోయింది. అదనమాట సంగతి. వావ్, తాలింపు పెట్టంగానే మూత ముయ్యమని చెప్పారు, బట్ మీకు చూపించాలి కదా. డింగ్ డింగ్, ఎంత బాగుందో, కలర్ కూడా సూపర్ వచ్చింది. సూపర్, స్మెల్ మాత్రం అద్దిరిపోయింది. అండ్ పొయ్యి తినడమే మిగిలింది అన్నమాట విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ను ఒక్క నొక్కండి, సో దట్ ఏంటంటే అండ్ ఆల్ అని కొట్టండి. కొడితే నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. ఇది సంగతి. ఎవరు చెప్పిన బాబాలే చెప్పారు నాకు, ఏమన్నారు, సర్వే జన సుఖినో భవంతు అని చెప్పండి శ్రీదేవి లాస్ట్కి అన్నారు. బాగుంది కదా, సమస్త సన్మంగళాని భవంతు సర్వే జన సుఖినో భవంతు అనాలంట. ఇది విషయం.